అమ్మ పోపు డబ్బాలో నుంచి 100 లేప. రేపు అమ్మ ఎలాగైనా కనిపెట్టేస్తుంది, ఇంక డబ్బాలో పెట్టదు. ఈ రోజు ఇది ఖర్చు చేస్తే రేపటి సంగతి ఏంటి? అమ్మో వద్దురోయ్. సరే, మన బక్రా ఫ్రెండ్స్ ఉన్నారుగా, ఒకసారి ట్రై చేస్తే సరిపోయే. వీడెవడ్రా పానకంలో పుడకలాగా ఇప్పుడు ఫోన్ చేశాడు? అమ్మో రే వాసుగాడ్రా. ఏదో ఒకటి చెప్పరా. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరా, లేకపోతే మనం ఇరుక్కుంటాం. హలో, ఏరా బావ, ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నానురా. హాస్పిటల్లో ఉన్నావా? ఏమైందిరా నీకు? నాకేం కాలేదురా, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఉండటానికి తోడెవరూ లేరు, అందుకనే ఇక్కడ హాస్పిటల్లో ఉన్నా. సరేరా, ఎప్పుడొస్తావు? వీళ్ళ వాళ్ళు ఎవరైనా వచ్చాక వస్తానురా. ఇంతకీ ఏంట్రా మ్యాటర్? ఏం లేదురా, చాలా గ్యాప్ వచ్చింది కదా, కంపెనీ కోసంరా, అందుకని కాల్ చేశాను. సారీ బావా, హాస్పిటల్లో ఉన్నాను, ఏమనుకోవద్దురా. సరేరా, జాగ్రత్త. బతికిపోయాంరా. వీడేమో హాస్పిటల్లో ఉన్నాడు, ఎలా అబ్బా? ఇంకొక బక్రా ఉన్నాడుగా, ఆడికి ట్రై చేసి చూద్దాం. రేయ్, వాడే నీకు ఫోన్ చేసి ఉంటాడు, జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. అవునరా, వాడే ఫోన్ చేశాడు. ఏదో ఒకటి చెప్పు. హలో హలో సుందర్, ఎక్కడున్నారా? ఆఫీస్లో ఉన్నా బావా, నైట్ షిఫ్ట్. ఆఫీస్లో ఉన్నావా? సరేరా, నీ డ్యూటీ నువ్వు చేసుకో. ఏంట్రా ఫోన్ చేసావు? ఏం లేదురా, సాయంత్రం అయింది కదా, కంపెనీ కోసం ఫోన్ చేశాను. కన్నాగడికి ఫోన్ చేస్తే ఎవరికి యాక్సిడెంట్ అయిందని చెప్పాడు, తోడుగా హాస్పిటల్లో ఉన్నాడంట, అందుకే నీకు ఫోన్ చేశాను. సరే బావా, ఉంటాను. సారీ. ఓకేరా, నేను ఎవరినో చూసుకుంటానులే. ఏం చేయాలబ్బా? అవును, సురేష్ గడు ఉన్నాడుగా, వాడికి ఫోన్ చేసి చూద్దాం. రేయ్, నీకు కూడా ఫోన్ చేస్తాడేమో, ముందు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయి. అలాగేరా. ఏంటిది స్విచ్ ఆఫ్ అని వస్తుంది? మళ్ళీ ట్రై చేసి చూద్దాం. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఛ! చివరికి నా సొంత డబ్బులతోనే తాగవలసి వస్తుంది. తాగడం ఆనందంగానే ఉంటుంది, కానీ సొంత డబ్బులతో తాగడం అంత హ్యాపీగా ఉండదే. చూద్దాం, లోపల ఎవడైనా బక్రాగడ దొరకపోడా? మన అదృష్టం బాగుందిరా, వాస్ గార్డ్ నుండి ఎస్కేప్ అయ్యాం. అవునరా, మనం చాలా సూపర్ గా మేనేజ్ చేసాం. అవునరా, అవునరా. కానివ్వండిరా. అమ్మ నాకు చెప్తాన్రా. బాలే మేనేజ్ చేసామా? సూపర్. నమస్తే అన్నా. నమస్తే, బాగున్నారా? చాలా బాగుందిరా. ఒకడేమో హాస్పిటల్, ఇంకొకడేమో నైట్ షిఫ్ట్, మరొకడేమో బిజీ, స్విచ్ ఆఫ్. ఎంత అబద్ధం ఆడారా? మరేం చేయమంటావురా? నువ్వు మీ అమ్మ దగ్గర ఉంటున్నావని విన్నాం. మేం బార్లో ఉండి మందు కొడుతున్నావని చెప్తే నువ్వు అర్జెంటుగా బయలుదేరి మా దగ్గరికి వచ్చేస్తావు. ఆ తర్వాత మీ అమ్మ మా కొడుకుని తీసుకెళ్ళి తాగిచ్చి చెడగొడుతున్నారని మమ్మల్ని చిట్టిపోస్తుంది. అందుకే అలా చెప్పావురా, సారీరా. చాలే ఆపండ్రా, నాకు సీన్లు వినిపించకండి. డబ్బుకి భయపడే కదా నన్ను అవాయిడ్ చేశారు. నా డబ్బుతో మీరు ఎన్నిసార్లు మందు తాగలేదురా? అవన్నీ మర్చిపోయారా? ఏంట్రా, మేము డబ్బుకు భయపడి అలా చెప్తావా? నీకు మా సంగతి నీకు తెలీదా? రేయ్, ఎప్పుడు ఒకళ్ళ మీద పడి బతికే కన్నా ఎక్కడైనా జాబ్ చూసుకోవచ్చు కదరా. రేయ్, ఆ టాపిక్ తాకండ్రా. నాకు తెలుగులో నచ్చని విషయం ఉద్యోగం చేయడం. నన్ను అర్థం చేసుకుని నా కన్న తల్లి నేను ఏ పని చేయాల్సిన పని లేదని తను పనికి వెళ్ళి నన్ను కూర్చోబెట్టి పోషిస్తానంది. ఆ విషయం తెలుసా మీకు? ఏంట్రా, నువ్వు చెప్పేది నిజమా? ఒట్రా, మా అమ్మ నిజంగానే అలా చెప్పింది. ఆవిడ అలా అనడానికి కారణం ఏంటో తెలుసా? అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళినా మాధవరావు అల్లుడని ఉద్యోగం ఇవ్వటం లేదని
చిన్న కహాని చెప్పా. పైగా మా మామగారు జాబ్ రాకుండా అడ్డుపడుతున్నారని ఆయన మీద పెద్ద నింద వేసా. మా అమ్మ ఆ విషయం స్ట్రాంగ్ గా నమ్మేసిందిరా. అంతే. రే బావా, ఇది చాలా టూ మచ్ రా. నీకు న్యాయంగా అనిపిస్తుందిరా? రేయ్, నీతి నిజాయితీలతో ఎదిగి గొప్పవాడు అవడం అనేది సొల్లు ఒట్టి వేస్ట్ మాటలు. నాకు తెలిసినంత వరకు షార్ట్ కట్లో వెళ్తేనే మంచి పొజిషన్లోకి వెళ్ళొచ్చు, ఈజీగా సంపాదించుకోవచ్చు. ఆ విషయం గురించే క్షణం తీరిక లేకుండా నా బుర్ర ఆలోచిస్తుంటుందిరా. ఇంకా ఏంట్రా ఆలోచించేది? మీ మామగారు నేను తరిమేశారు కదా. తరివేస్తే వదిలేస్తానా? నా పిల్లం అక్కడే ఉందిగా. ఆ ఆస్తి ఎప్పటికైనా నా భార్యదే అవుతుందిరా. స్టోర్ ఆయిందే కావచ్చు, కానీ ఆ స్థలం నాది. సో నేను వెళ్ళి లాయర్ గారిని కలిసి మా మామ మీద కేసు వేస్తే ఆస్తి తన్నుకుంటూ నా దగ్గరికి వస్తుందిరా. రే బావా, నేను మొదటి నుంచి చెప్తున్నాను, నా మాట విను. మీ మామగారికి ఎదురు తిరక్కు, అది నీకే ప్రమాదం రా. రేయ్, ఏంట్రా మీరు నన్ను భయపెడుతున్నారు? ఏం చేస్తాడు ఆయన? చంపుతాడా? రేయ్, ఆయనకున్న పలుకుబడితో శవం కూడా కనిపించకుండా చేస్తాడురా, జాగ్రత్త. సొల్లాపి వచ్చిన పని కానిద్దాం. ఏదే గ్లాస్ ఇవ్వండి నాకు కూడా. ఆటో ఎస్ఆర్ నగర్ ఎస్వి హాస్పిటల్. కూర్చున్నాం. హలో. రాణి, బ్యాంక్ నుండి క్యాష్ డ్రా చేసావా? 2 లక్షలు డ్రా చేశాను. చాలు కదా? చాలు చాలు, నువ్వు జాగ్రత్తగా వచ్చేసాయి, సరేనా? అలాగే. ఆటోలో ఉన్నాను, ఓ 15 నిమిషాల్లో అక్కడ ఉంటాను. మంచిది రాణి. ఇదిగో, డాక్టర్ గారు ఇప్పుడే చెకప్ చేశారు. నువ్వు రాగానే నాన్న డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోవటమే. నీకోసమే వెయిట్ చేస్తున్నావు రాణి. వచ్చేస్తున్నాను ఆకాష్. సరే, త్వరగా రా. ఉమ్. ఏమైందమ్మా? లేమ్మా. జాగ్రత్త. ఆటో ఆ పాపం. దెబ్బలు తగిలియా? అమ్మా, లేదమ్మా. ఏమైందమ్మా? ఏం కాలేదే, కాస్తంత నడుం పట్టేసింది. ఏమైంది? ఏం లేదయ్యా, కాలు మడతపడి నడుం పట్టేసింది. ఏమ్మా, పని చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి. ధ్యాస ఎక్కడో పెట్టుకొని చేస్తే ఎలా? ఇటుక రేట్ ఎంతో తెలుసా? ఏంటండి మీరు కింద పడి నడుం విరిగిందని ఈవిడ బాధపడుతుంటే మీరు ఇటుక రేటు గురించి మాట్లాడుతున్నారు? నువ్వెవరమ్మా? అయ్యా, నా కూతురయ్యా. మీ చుట్టరికాలు పక్కన పెట్టండి, మా నష్టం గురించి మేము ఆలోచిస్తాం. ఏంటమ్మా అందరూ అలా చూస్తూ నిలబడ్డారు? వెళ్ళి ఎవరి పనాలు చూసుకోండి, వెళ్ళండి. పదండి పదండి. ఏమ్మా, నువ్వేమన్నా మాట్లాడదలుచుకుంటే త్వరగా మాట్లాడి పంపించు. ముందు వెళ్ళు, పని చూడు. ఏమ్మా, నువ్వు ఈ వయసులో ఇలాంటి పనులు చేయడం అవసరమా? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? ఏం చేయమంటావే, మీ నాన్న నా మీద అలిగి వెళ్ళిపోయాడు. బతికినంత కాలం కడుపు కింద తినాలి కదా, ఏ పని చేయకపోతే ఎలా వస్తుంది? మరి ఆ పనికి మాలిన వాసన ఇంట్లోకి రానిచ్చావు, నాన్న అలగకుండా ఏం చేస్తారు? కన్న కొడుకు, నాకెవరూ లేరు, నా గురించి ఎవరూ ఆలోచించటం లేదు. నేను అనాథనైపోయానని బాధపడుతుంటే చూస్తూ ఎలా వదిలేయమంటావే? వాడు మారాలి, వాడి మనసు మారాలి, వాడు మనిషిగా మారాలి అంటే పట్టించుకోకుండా వదిలేయాలి. అప్పుడే వాడు మారతాడు. వాడు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడు. నువ్వు కన్న కొడుకు అని సర్దుకుపోతున్నావు. ఇంకా వాడికి బుద్ధి ఎలా వస్తుంది? నిన్నిలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే నాకు అయ్యో పాపం అనిపించడం లేదు. వాడి కోసం ఎందుకు ఇలా చేస్తున్నావు అని కోపం వస్తుంది. కన్న తల్లివి కదా అని కంగారు పడుతూ వచ్చాను. కానీ నువ్వు ఆ దుర్మార్గుడిని సపోర్ట్ చేసినంత కాలం ఇలా శిక్ష అనుభవిస్తూనే ఉంటావు. ఏంటే నువ్వు నా మీద విరుచుకుపడుతున్నావు? మీ నాన్న ఎలాగో నన్ను అర్థం చేసుకోలేదు, కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలాగే? తప్పుడు మనుషుల్ని సమర్థించి నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు వాసుని వదులుకోకపోతే అందరినీ వదులుకోవాల్సి వస్తుంది. తల్లి ప్రేమ, న్యాయం, ధర్మం అని ఎవరు నిన్ను సపోర్ట్ చేయరు. ఎందుకంటే నువ్వు వీటన్నిటినీ వదిలేసి గోపి అన్నయ్యకి ద్రోహం చేశావు. అందుకే నీ మీద ఎవరు జాలి చూపించరు, నిన్ను క్షమించరు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు. అందుకే నీకన్నా నాకు గోపి అన్నయ్య ముఖ్యం. వస్తా. రాణి, అమ్మ రాణి. ఏమ్మా, అక్కడే నిలబడ్డావే, త్వరగా పనిగానే.
నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. థ్యాంక్ యూ డాక్టర్. చూడండి, ఇచ్చిన మందులు జాగ్రత్తగా టైం ప్రకారం వాడుతూ ఉండండి. డైటీషియన్ చెప్పినట్టు ఫాలో అవ్వండి. మంత్లీ చెకప్ చేయించుకుంటూ ఉండమని చెప్పండి. అలాగే డాక్టర్ గారు. సిస్టర్, ఈరోజు ఈయన డిశ్చార్జ్ చేస్తున్నాం. కేస్ సమరీ అంతా రెడీ చేసి నా రూమ్కి తీసుకురండి. అలాగే డాక్టర్. యాండి, ఆకలిగా ఉందా? ఏమైనా తింటారా? ఆకలిగా లేదు, ఏమొద్దు. పోనీ కొంచెం జ్యూస్ అయినా తాగండి. ఇప్పుడు ఏమొద్దే, కాసేపు పడుకుంటాను. సరే, అలాగే పడుకోండి. డాక్టర్, మా నాన్నగారికి ఎలా ఉంది? హీఈస్ ఆల్ రైట్ బాబు, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. ఈ రోజు డిశ్చార్జ్ చేస్తాం, ఇంటికి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే డాక్టర్, నేను బిల్లు పే చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓకే. డాక్టర్ గారు, మా మావయ్య గారు ఏదైనా తినొచ్చా? నో, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. డైటీషియన్ చెప్పినవే తినాలి, ఓకేనా? అయ్యో, ఈ వంక పెట్టి ఇక ఇంట్లో చప్పిడి కుడి పెట్టి కడుపు మాడుస్తారేమో డాక్టర్. హలో, మీకేం పచ్చం లేదు. మీ కడుపుకి మీరు ఏదైనా తినొచ్చు, ఓకేనా? అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. సరోజా, విన్నావా? నేను ఏవైనా తినొచ్చంట. ఊరుకోవయ్యా, ఎప్పుడు చూడు తిండికోలు తప్ప వేరేది లేదు. ఆకాష్, రాణి డబ్బులు తేవడానికని వెళ్ళి ఇంకా రాలేదేమిట్రా? ఫోన్ చేశానమ్మా, దారిలోనే ఉంది, వచ్చేస్తుంది. అమ్మ అన్నయ్యకి చేసిన ద్రోహం తలుచుకుంటే ఆమెను క్షమించలేకపోతున్నా. ఈ వయసులో అలా కష్టపడుతూ ఉంటే బాధగా ఉంది. ఛ! అటు అన్నయ్య కష్టపడుతున్నాడు, ఇటు వీళ్ళు. నేనెవరికీ ఏ సాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. భగవంతుడా, ఏంటి పరిస్థితి? మేడం, హాస్పిటల్ వచ్చింది, దిగండి. డబ్బు? అయ్యో, కనపట్టలేదు. హాస్పిటల్ బిల్ ఎలా కొట్టాలి? డిశ్చార్జ్ ఎలా చేస్తారు? అయ్యో, ఆకాష్ ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా? రాణి, ఫోన్ చేసినప్పుడు ఆటోలో ఉన్నానా? ఏంటి ఇంత లేట్ అయింది? సర్లే, డబ్బు ఇవ్వు. బిల్ కట్టి నాన్న డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళాలి. ఆకాష్, అది ముందు డబ్బు ఇవ్వు రాణి, బిల్లు కట్టాలి. ఏంటమ్మా, ఏమైంది అలా టెన్షన్ పడుతున్నావు? బ్యాంకు నుంచి డ్రా చేసిన డబ్బులు బ్యాగ్ ఆటోలో మర్చిపోయాను. ఏంటి, బ్యాగు ఆటోలో మర్చిపోయావా?
2 లక్షలు పోగొట్టావా? ఆకాష్, ఇక్కడ దాకా జాగ్రత్తగానే వచ్చాను. హడావుడిలో బ్యాగ్ ఆటోలో మర్చిపోయాను. తీరా లోపలికి వచ్చాక గుర్తొచ్చింది. వెంటనే వెళ్ళి చూస్తే ఆటో వెళ్ళిపోయింది. ఆకాష్, ప్లీజ్ వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వా. ఎలాగైనా డబ్బు తిరిగి దొరికే ఏర్పాటు చేయి. నీకు కాస్తైనా బుద్ధుందా? డబ్బు దగ్గర ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? నువ్వేమన్నా చిన్నపిల్లవా? అది కాదు ఆకాష్, నేను డబ్బు తీసుకుని ఆటోలో వస్తుంటే దారిలో మా అమ్మ అది జరిగింది. అమ్మ ఓ పక్క కూలి పని చేస్తుంది, అటు నాన్న అన్నయ్య కష్టపడ్డం, హాస్పిటల్లో మామగారు ఉండడం, ఇలా అందరి గురించి ఆలోచిస్తూ బ్యాగు మర్చిపోయాను. ఆకాష్ నీతో ఏం చెప్పాడే? మీ పుట్టింటి వాళ్ళతో బంధుత్వ సంబంధం ఉంచుకోవద్దని చెప్పాడు కదా. మరి నువ్వు దారిలో అమ్మ కనిపించింది, మనసులో నాన్న మెదిలాడు, కళ్ళల్లో అన్న కదిలాడంటూ చెత్తవాగుడు వాగుతున్నావేంటి? మా తమ్ముడన్నా వాడు మాటలన్నా నీకు లెక్కలేదా? ఆ దరిద్రపు వాళ్ళే నీకు ముఖ్యమయ్యారా? మరే తమ్ముడు, నేను చెప్పాను కదరా, ఇది దరిద్రపు కొంపలో చెడు నక్షత్రంలో నష్టజాతకంలో పుట్టిందని. అదే నిజమైంది, చూసావా?